ఫస్ట్ టైం అన్నమాట దెయ్యాలు తిరిగే వేళలో నాకు ఆకలేయటం. ఆకలేస్తే ఖాళీ కడుపుతో పడుకుంటామా, ఏదో ఒకటి తినాలి కదా, అందుకని దోశలు వేసుకోవడానికి కిచెన్ లోకి అయితే వెళ్ళిపోయా. దోశల పిండి బయట నుంచి తీసుకొచ్చింది. ఈ మధ్య కాలంలో ఈ దోశల పిండి అయినా, ఇడ్లీ పిండి అయినా, గారి పిండి కూడా బయట నుంచే తెచ్చుకుంటున్నాను. ఆకలితో మొదలైన నా ప్రయాణంలో అడుగడుగున ఆటంకాలే ఎదురయ్యి దోశలు వేసుకుందామన్న టయానికి నాకు అట్లు పెనం దొరకలేదు. చాలా సేపు అయితే వెతుక్కున్నా. ఇంట్లో 2 ఉంటాయి కానీ ఒక్కటి కూడా కనిపించలేదు. ఎట్టకేలకు ఒకటైతే కనిపించింది. దానైతే పొయ్యి మీద పెట్టి దోశలు వేసుకుందామన్న టయానికి ఆయిల్ కూడా నిండుకుంది. ఇప్పుడు ఆ ప్యాకెట్ చించి అందులో పోయాలంటే నాకు అసలు చాలా బద్ధకంగా అనిపించి అందులో పోయకుండా ఉన్న నూనెతోనే అయితే సరిపెట్టేసుకుంటున్నా. ఎందుకో తెలియదు కానీ నాన్ స్టిక్ పెనం మీద కూడా ఫస్ట్ దోశ వేస్తే మాత్రం నాకు అస్సలు రాదు. అది గరిటికి అంటుకొని లేసి వచ్చేస్తూ ఉంటది. ఇక దాన్ని సరిపెట్టుకొని వేసేసరికి అదేమో మందంగా వస్తుంది ఫస్ట్ అట్ అయితే. ఈ టైంలో ఆకలేస్తుంది కదా, ఒక్క దోశ అయితే వేసుకుందాం, కొంచెం మందంగా వేసుకుందాం అనుకున్నా. కానీ ఆ ఒక్క దోశ వేసుకున్న తర్వాత ఇంకా ఆకలి పెరిగింది. అందుకే 2 దోశలు అయితే వేసుకున్నా. ఇంట్లో మిగిలిపోయిన కొంచెం కూర ఉంటే అది కూడా దోశలోకి వేసేసుకొని పూర్తిగా అయితే తినేసాను. ఉన్నప్పుడు పచ్చిగడ్డి కూడా ఎలా ఉంటుంది, పంచభక్ష పరవన్నల్లాగా ఉండదు. అందుకే దోశ కూడా ఎంత బాగుందో. మీరైతే వీడియోని లైక్ చేశారని అనుకుంటున్నా. అలాగే ఛానల్ అయితే